హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈరోజు వచ్చేసేకి మన ఇండియా వాళ్ళు ఇక్కడ ఎంఎస్ చేయడానికి ఇక్కడ వచ్చి చాలామంది అండి. ఈవెన్ వీక్లీ 1 or 2 కేసెస్ మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఒక్కోసారి అయితే చనిపోవడం ఇలాంటివి చాలా బ్యాడ్ న్యూస్ అండి. అలాంటి న్యూస్ తెలిసినప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి పేరెంట్స్ అనేవాళ్ళు మన అమెరికా పంపిస్తారు. లోన్ తీసుకొని స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ చేసి ప్రాసెస్ని ఏదో బతుకు తెరువు కోసం అనేసి ఇక్కడికి వస్తుంటారండి. ఈవెన్ మన ఇండియాలో ఉండి కూడా ఎన్నో చేసుకోవచ్చండి. బట్ కొంతమందికి ఇది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కదా. సో అందుకనేసి వస్తారండి. బట్ ఎవరు మాత్రం ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాము చనిపోదాము ఆ థాట్లో అయితే ఎవరు రాదు కదండి. ఎవరైనా వచ్చేది ఒక బతుకు తెరువు కోసమే కదా. సో వచ్చిన వాళ్ళు ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళినా మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈవెన్ కొంచెం స్నో ప్లేస్లలో ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు, బట్ లిమిట్లో ఉండాలి. మనం సేఫ్టీ కూడా చూసుకుంటూ ఎంజాయ్ చేయాలండి. అండ్ మెయిన్ వచ్చేసరికి పార్ట్ టైం జాబ్ చేస్తూ చనిపోవడం ఇలాగా గన్ షూట్ తోటి ఇది మెయిన్ అండి. ఎందుకంటే మామూలుగా మనం ఎంఎస్ చేసేటప్పుడు పార్ట్ టైం జాబ్స్ అనేవి ఇల్లీగల్ కదా. సో అందరికీ తెలుసు. మనం ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నప్పుడు మనం దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఇంకా గన్ షూట్ అంటే ఇక్కడ ఇది ఇంకా చెప్పేది ఏది కాదు కదండి. సో ఇది వచ్చేసరికి లీగల్గానే ఇక్కడ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కౌంటర్ దగ్గర కానీ అలా ఉన్నప్పుడు మీకు న్యూగా వచ్చుంటే పార్ట్ టైం జాబ్ న్యూగా జాయిన్ అయ్యారు. సో మీకు థీఫ్ వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలో తెలియదు. సో అది మాత్రం కనుక్కొని మీ ముందు వాళ్ళు ఎవరొకరు మీ సీనియర్స్ కాలేజీలో ఎవరొకరు ఉంటారు కదా. సో వాళ్ళు ఎలా చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ థీఫ్ వచ్చినప్పుడు ఏంటి అనేది అన్నీ క్లియర్గా కనుక్కొనేసి మీరు పార్ట్ టైం జాబ్లోకి అయితే జాయిన్ అవ్వండి. సో లేదంటే అనవసరంగా మన ప్రాణాలే కోల్పోతున్నాం. సో అందరికీ ఇది ఉండదండి, బట్ మన టైం బ్యాడ్ అంతే. సో ఎంతోమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నారు, బట్ వాళ్ళందరూ చనిపోలేదే, అట్లా ఉండదు. బట్ మన టైం బ్యాడ్ అంతే. సో ఎవరు ఇవైతే డీటెయిల్స్ అయితే అన్నీ కనుక్కోండి. ఇట్లా న్యూస్లు వేసినప్పుడు చాలా హార్ట్ఫుల్గా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఏదో బతుకుదెరి కోసము ఇండియా నుంచి అమెరికా రావడం, బట్ ఇక్కడికి వచ్చి ఇట్లా అవ్వడం పేరెంట్స్ అది తట్టుకునే పెయిన్ కాదండి. ఈవెన్ నాకు ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటేనే చాలా బాధగా అనిపించింది. సో అందరైతే జాగ్రత్తగా ఉండండి. మనం ఇక్కడికి వచ్చాము, సో జస్ట్ జాబ్ చేసుకోవడం వర్క్ చేసుకోవడం ఇది తప్ప మనకి ఏది లేకుండా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు సేఫ్టీగా వెళ్ళండి. సో మీరు లిమిట్స్లో ఉండండి అండ్ జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.